హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా అండి? సో నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతారామ్. అయితే ఊర్లోనే ఉంటున్నాం కదా, విలేజ్ వీడియోస్ అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఊర్లో మంచిగా ఊర్లో దొరికే ఆకులు అవి ఇవి అన్నీ తినుకుంటూ ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఆ ఆకులలో ఇదొక రకమైన ఆకు అండి. సో దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. మా దాంట్లో అయితే పాంగేర్ భాజీ అంటాం అనమాట. సో వేరే లాంగ్వేజ్‌లో అంటే ఇంకా ఏమంటారో నాకైతే తెలియదు. సో ఇది పప్పులో యేసుకొని తింటే ఉంటది. సూపర్‌గా ఉంటదండి. మనం పాలకూర, గోంగూరలు ఎట్లా యేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇది సేమ్ చిక్కుడాకులాగా ఉంటుంది. డిట్టో చిక్కుడాకులాగా ఉంటుంది. కానీ చిక్కుడాకు ఎట్లా ఉంటుందంటే డెలికేట్‌గా ఉంటుంది. ఇది కొంచెం థిక్‌గా ఉంటుందనమాట. చూడండి, చిక్కుడాకు అంటే ఇంకా యాపిల్ షేప్‌లో ఉంటుంది. కరెక్ట్ హార్ట్ షేప్‌లో అయితే ఉంటుందనమాట. కానీ పప్పులైతే సూపర్‌గా ఉంటుందండి. నార్మల్ ఆకుపప్పు ఎట్లా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఆకుపప్పు లాగానే చేసుకోవడం. సో అది పప్పు కోసం అయితే గిల్లి పెట్టుకున్నాము. దానికి కొన్ని పువ్వులు, కొన్ని కాయలు కాసినాయి. కొన్ని వెనకాల తొడిమి అది కాడ ఉంటుంది కదా, ఆ కాడ కూడా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నామనమాట పప్పు కోసం. ఆల్రెడీ పప్పు పెట్టేసామండి. సేమ్ మనం ఆకుపప్పు ఎట్లా చేసుకుంటామో అట్లాగే అక్కడ మా చెల్లెలు పప్పునైతే రుద్దుతుంది. ఇంకా పప్పు ఒకటే సరిపోదని ఇంకా పప్పు కాంబినేషన్ ఏదైనా ఉండాలి అని రోటి పచ్చడి చేసుకుంటున్నాము. నువ్వులు, పల్లీలు వేసుకొని. సో ఇక్కడ మిక్సీ కంటే రోళ్ళు ఉంటాయి కాబట్టి మనం రోట్లో దంచుకొని తింటే మంచిది. ఎట్లా అక్కడ మనం సిటీలో వేరే దగ్గర ఉన్న నార్మల్గా మనం ఎట్లా మిక్సీలో వేసుకొని తింటాం, అవైలబుల్ ఉన్నప్పుడన్నా మనం రోటి పచ్చడి చేసుకోవాలి కదా అని ఇంకా రోటి పచ్చడి అయితే నేను నూరుతా ఉన్నాను. కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు వేసి మా చెల్లెలు ఆల్రెడీ దానికి కావాల్సిన సామాన్లన్నీ అవన్నీ ఫ్రై చేసి పెట్టిందనమాట. ఇప్పుడైతే నేను రోటి పచ్చడిని మంచిగా నూరుకొని ఇంకా వేడి వేడిగా రొట్టెలో వేసుకొని పప్పు అది తింటే సూపర్ ఉంటుందండి. ఇక్కడ అంతా న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికేవే మోస్ట్లీ దొరుకుతాయి అన్నమాట మనకి. సో ఏది దొరికితే అది తినాలి. సీజన్లో ఏది తినాలో అది కంపల్సరీ తినాలన్నమాట. సో ఈ ఆకుపప్పునైతే మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అది దొరికితే ఎవరికైనా దొరికిందనుకో పక్కన తెలిస్తే అది నాకు కొంచెం ఏవో పప్పు, నాకు కొంచెం ఏమో అని అడుగుతారనమాట. ఏయకపోతే అయ్యో నువ్వు వేయలేదంటారు. సో అంత ఇష్టంగా తింటారనమాట. ఇదొక ఆకు, ఇంకొక ఆకు ఉంటుంది. కొన్ని కాయలు కూడా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. నేను రేపటి వీడియోలో చూపిస్తాను మేబీ. ఆ కాయలతో కూడా కర్రీ చేసుకుంటారనమాట. అది ఇయర్లీ వన్స్ కంపల్సరీ తింటే చాలా మంచిదంట. అయితే ఇక్కడ ఎగ్స్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది కోడి పిల్లల కోసం కూర్చుందనమాట ఎగ్స్ మీద. ఇప్పుడే తిరగడానికి వెళ్ళింది గుడ్ల మీద నుంచి లేచి. అది మైషు షూట్ చేసిండు. సో ఇంక నేను సగం దంచి పల్లీలు, నువ్వులు దంచేసరికి ఇంకా అమ్మొచ్చి నేను దంచుతా నీకు రాదు అనేసి అని తీసుకుందనమాట. సో ఇంకా అమ్మ దంచుతుంది ఫైనల్గా రోటి పచ్చడిని. సో టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించేసి ఆయిల్లో వేయించి ఫ్రై చేసి పెట్టేసామన్నమాట. సో అవన్నీ కలిపి దంచి తింటే ఉంటుంది రోటి పచ్చడి. సూపర్గా ఉండే నిజంగా. ఎందుకంటే ఎప్పుడు ఆ మిక్సీ దానికి అలవాటు పడి ఉన్నాము కదా, ఈ రోటి పచ్చడి టేస్ట్ ఒక్కసారిగా డిఫరెంట్గా అనిపించింది. అది కూడా మేము చాలా వరకు పొయ్యి మీదనే వండుకుంటున్నామండి. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మోస్ట్లీ పొయ్యి మీదనే వండుకుంటాము. కర్రీస్ కానీ అన్నం కూడా చాలా వరకు. సో ఏదన్నా రేర్గా స్టవ్ మీద అంతే. అది కర్రీస్ అవి మళ్ళీ మనం పొయ్యి మీద వండాం కాబట్టి ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది. ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అమ్మ అయితే రొట్టెలు చేసింది. ఇంకా రోటి పచ్చడి, పప్పు అయితే చెల్లెలు పెట్టేసిందనమాట. అయిపోతుంది. కానీ ఇవన్నీ నిజంగా ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా అడవులలో దొరికేవి తీసుకొని తింటూ ఉంటే ఈ జనరేషన్‌లో ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే దొరికితే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఇలాంటివి ఇంకా దొరుకుతున్నాయన్నమాట. అవన్నీ తీసుకొని తింటున్నాము. సో ఇంకా పొలాలు ఇప్పుడు మొత్తం పొలాలేసే టైం కదండీ! పొలాలేసి ఉన్నారు. అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇంకా మార్నింగ్ అయితే వంటలయిపోయినాయి, తినేసినాము. ఈరోజు థర్స్‌డే. ఇంకా అమ్మకే తెలుస్తుంది కదా ఏదైనా మన కడుపు గురించి. సో అయితే భక్షాలు చేస్తుందనమాట. నా ఫేవరెట్ ఇవి. నేను ఎక్కువగా తింటా ఇష్టంగా. సో రీసెంట్‌గా నేను తినలేదనమాట. దానివల్ల ఇంకా చేస్తా ఈరోజు థర్స్‌డే కదా నువ్వేం తినవని తీసుకొచ్చి ఇంకా చేస్తుంది. ఇంక నేను అమ్మ కూర్చొని ఆఫ్టర్‌నూన్‌లో ఈ లంచ్‌కైతే ఇవి చేస్తున్నామనమాట. స్వీట్ చపాతీ కాదు, బొబ్బట్లు. సో మేము ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు కంపల్సరీ చేపించుకొని తింటా అండి నేను. మా అమ్మ చేస్తే బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. నేను చేసేదానికంటే తను చేస్తే బావుంటుందనమాట. నాకు నచ్చుతుంది. ఇంకొకటి మేము కట్టెల పొయ్యి మీద చెప్పాను కదా, ఏదైనా దీని మీదనే చేసుకుంటామని. సో ఇంకా దీని మీద టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుందనమాట, ఎక్స్ట్రా టేస్ట్. సో మనకి ఏది కావాలంటే అది తెప్పించుకొని ఇప్పుడే తినాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తినను. చాలా వరకు తినను. నాది నేను తక్కువ చేసుకొని తినేస్తాను. ఈ ఉన్న 1 వీక్‌లో ఫుల్‌గా తిని, మంచిగా తిని కొంచెం లడ్డుకు లడ్డు అయిపోయి ఉన్నా అనమాట. సో ఏది పడితే అది తింటున్నాను. ఏది దొరికితే అది తింటున్నాను. అక్కడైతే డైటింగ్ అని అదని ఇదని సరిగ్గా తినను నేను యాక్చువల్‌గా.
ఒకటే టైం ఆఫ్టర్‌నూనే కరెక్ట్‌గా తింటాను. దాని తర్వాత తినను. మార్నింగ్, నైట్ మోస్ట్‌లీ స్కిప్ చేస్తూ ఉంటాననమాట. రేర్‌గా తినడం అనేది. సో, ఇక్కడికొచ్చినప్పుడే కడుపు నిండా 3 పూటలు హ్యాపీగా తింటా అనమాట. ఏమీ ఉండకుండా ఎలాంటి డైటింగ్‌లు ఎలాంటివి పట్టించుకోకుండా మంచిగా తింటాను. ఏది చేసి పెడితే అది తింటా ఉంటాను. ఎందుకంటే ఇంకొకటి తినాలని క్రేవింగ్ కూడా ఎక్కువుంటుంది నాకు ఇవి. సో, అట్లా అనమాట. అమ్మ అయితే మంచిగా వేడి వేడిగా బొబ్బట్లేసిస్తే, ఇంకా గురువారం ఫాస్టింగ్ ఒక పూట తింటాను కదా నేను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా ఫస్ట్ ఇవే ఏసుకొని 2 ఏసుకొని ఒక రొట్టె తినేసినాను. అన్నం కూడా తినలేదనమాట నైట్ తింటా అని. సో, ఇవి తినేసరికి నా కడుపు ఫుల్ అయిపోయింది. సో, మంచి క్రిస్పీగా, క్రంచీగా అంటే సాఫ్ట్‌గా భలే ఉంటాయండి అవైతే. సో, ఇంక ఫైనల్‌గా అవయిపోయింది. ఆఫ్టర్‌నూన్ తినేసి మంచిగా కాసేపు పడుకొని లేచి ఇంక పైకొచ్చేసాననమాట. ఇక్కడ చూపిద్దాం మా వెదర్ ఎట్లా ఉంటుందని. సో, చూడండి పొలాలన్నీ నీట్‌గా, క్లీన్‌గా ఎంత బాగుండింది. ఎందుకంటే అందరూ ఇప్పుడే పొలాలేసున్నారనమాట. మొలకలు చిన్న చిన్నగా వచ్చేసినాయి. జొన్నలును, మొక్కజొన్నలేసున్నారు. అవి ఇప్పుడే మొలుస్తున్నాయి. చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకా రాలేదు. ఒక 10 డేస్, 15 డేస్ అవుతుంది. సో, పైన చూడండి క్లైమేట్ కూడా చల్లగా క్లౌడీగా ఉండింది. సో, మా చుట్టూరు ఎక్కడ చూసినా మీకు పొల్యూషను, ఈ రోడ్లు ఏమీ కనిపించదండి. చుట్టూరా చూసినా గ్రీనరీ, మొత్తం చెట్లు, గ్రీనరీ, కొండలు ఇవే కనిపిస్తాయి. కొండలు లేవు. చెట్లు, గ్రీనరీ, అడవులు ఇవే కనిపిస్తాయి గానీ రోడ్లు, పొల్యూషను, వెహికల్స్ ఏవి కనిపించవనమాట. అంత లోపల అంత ప్రశాంతంగా ఉండే ఊరిది. సో, ఈ జనరేషన్‌లో ఇట్లాంటి ఊరు గాని, ఇట్లాంటి వెదర్ గాని ఉండడం కూడా చాలా తక్కువ, అరుదు. సో, ఇక్కడ చూడండి అన్ని పాత ఇల్లులు అంటే తక్కువ అనమాట. పెద్ద పెద్ద ఇల్లులుండేవి. కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి గానీ, ఇంకా పాత పెంకుటిల్లులు, రేకులిల్లులు ఇవే ఉన్నాయి. మేబీ చాలా వరకు అవే ఉన్నాయి. మాది స్లాబ్ అంటే స్లాబ్ ఇల్లే. కానీ అది ఎప్పుడో మేము చిన్నప్పుడు ఎప్పుడో కట్టిన ఇల్లనమాట అప్పట్లో. సో, మా నానమ్మ వాళ్ళది ఇంకా పెంకుటిల్లు, రేకులిల్లు, అక్కడ కొన్ని కూలగొట్టిన ఇల్లులున్నాయి గదా! అట్లా ఇంకా ప్రెజెంట్ ఈ ఊర్లో అయితే ఇంకా ఓల్డ్ పద్ధతిలో ఇంకా అవే నడుస్తున్నాయన్నమాట అమ్మ వాళ్ళ ఊర్లో అయితే. సో, ఇంక మేము పైకెక్కాలంటే ఈ నిచ్చెనేసుకొని ఎక్కాలనమాట. లేదంటే మనకు పైకెక్కడానికి వే ఏమీ లేదు. సో, మా ఊరు, మన కల్చర్, మా నేచర్ అంతా మీకు చూపిస్తున్నాను. మీకెట్లా అనిపిస్తుంది వీడియో కామెంట్ జేయండి. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ జేయండి. నేనంత కష్టపడి వీడియో షేర్ చేస్తున్నప్పుడు మీరు చూడకపోతే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంటుంది గదా! సో, అందరూ సపోర్ట్ జేయండి. వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నా వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ అవుతాయన్నమాట. సో, అక్కడ వెనకాల వాటర్ ట్యాంక్, అది మిషన్ భగీరథది చిన్న ట్యాంక్ అండి. నీళ్ళే సరిపోవు అసలకి. ఇప్పటికీ వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉండింది ఇక్కడ. ఇక్కడ నుంచి మోసుకొని రావాలి అనమాట. సో, ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.